చాలా అంటే చాలా స్పెషల్. ఎందుకంటే ఇట్స్ ఆల్ అబౌట్ మై డెలివరీ బ్లాగ్. సో చిన్ని మహాలక్ష్మి రాబోతుంది మా ఫ్యామిలీలోకి. ఇప్పుడు నాకు కరెక్ట్గా 37 వీక్స్ 3 days. లాస్ట్ టైం అంటే పెయిన్స్ ఎలా ఉంటాయో తెలియదు కాబట్టి అంత భయం అనిపించలేదు. కానీ ఈసారి మాత్రం కొంచెం ఎక్స్పీరియన్స్ వచ్చింది కాబట్టి కొంచెం భయం అయితే, టెన్షన్ అయితే ఉంది. కానీ అంతకన్నా బేబీని మీట్ అవుతానని ఎగ్జైట్మెంట్ ఎక్కువ ఉంది. అండ్ నా ప్రెగ్నెన్సీ అంతా పాజిటివ్గా ఉండడానికే ట్రై చేశాను. సో బేబీతో మాట్లాడుతూ ఉన్నాను, అంతా సేఫ్గా జరగాలి, సేఫ్గా బేబీ రావాలని చెప్పి. చల్లగా హ్యాపీగా డెలివరీ ప్రశాంతంగా ఎక్కువ వచ్చేదరుగా బేబీకి కావాల్సిన సామాన్లన్నీ దీంట్లో సర్దేశాను. ఇంకా బేబీ ఎప్పుడు వస్తుందా అనేది వెయిట్ చేస్తున్నాం అందరూ ఈగర్గా. సో మార్చ్ 31st మెటర్నిటీ ఫోటోషూట్ పెట్టుకున్నాను. సో మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు బిజీగా ఉండడం వల్ల బేబీ మూమెంట్స్ అంత అబ్జర్వ్ చేసుకోలేదు. సో ఆ రోజు నైట్ నుంచి నెక్స్ట్ రోజు మార్నింగ్ వరకు బేబీ మూమెంట్స్ అంతగా తెలియలేదు. ఆ రోజు ఆఫ్టర్నూన్ ఎలానో డాక్టర్ చెకప్కి వెళ్తున్నాను కదా, అప్పుడు చూపించుకుందాంలే అని ఆ రోజు ఆఫ్టర్నూన్ చెకప్కి వెళ్ళాను. సో డాక్టర్ దగ్గరికి వెళ్ళే ముందే నాకు కొంచెం బేబీ హెడ్ బాగా కిందకు వచ్చేసినట్టు అనిపించింది. సో డాక్టర్ చూసిన తర్వాత బేబీ హెడ్ బాగా కిందకి ఉంది కానీ ఇంకా డెలివరీ అయ్యే ఛాన్స్ అప్పుడే లేదన్నారు. సో నేను బేబీ మూమెంట్స్ తెలియట్లేదని చెప్పానని నాకు స్కాన్ రాశారు. సో స్కాన్కి వెళ్ళే దారిలోనే నాకు ఏంటో కొంచెం కాంట్రాక్షన్ స్టార్ట్ అయినట్టు అనిపించింది. నోట్ డౌన్ చేసుకున్నాను. సో ఎవ్రీ 2 to 3 minutesకి పెయిన్స్ వస్తున్నాయి. అండ్ స్కాన్ చేయించుకున్నాక తెలిసింది ఏంటంటే బేబీ నెక్కి 2 loops ఆఫ్ కార్డ్ ఉందని. వెంటనే డాక్టర్కి చెప్తే వెంటనే హాస్పిటల్కి అడ్మిట్ అయిపోతే బెటర్ అని చెప్పారు. సో ఇంటికి వచ్చేసాము. ఇంటికి వచ్చి లగేజ్ అంతా ప్యాక్ చేసుకుని హాస్పిటల్కి స్టార్ట్ అయిపోయాము. ప్రాణమా మనసున ఆనందమా కీడు నీదరి చేరు క్షణమే ఆగునా జీవం సూర్యరేఖల నయనమా చంద్రకాంతుల హాసమా వెలుగు పంచిన నీ తేజం హాస్పిటల్కి రీచ్ అవ్వడానికి అరౌండ్ 11 PM అయింది. సో వెంటనే అడ్మిట్ చేశాక ఫస్ట్ నా వైటల్స్ అన్ని చెక్ చేశారు. బేబీ హార్ట్ బీట్ కూడా చెక్ చేశారు. సో కాంట్రాక్షన్ వస్తున్న ప్రతిసారి బేబీ హార్ట్ బీట్ డ్రాప్ అయిపోతుందని తెలిసింది. అండ్ అప్పటికి ఆల్మోస్ట్ నాకు 3 centimeters డైలేట్ అయిపోయాను. కానీ బేబీ హార్ట్ బీట్ డ్రాప్ అవ్వడం వల్ల సీ సెక్షన్ చేస్తే బెటర్ అని చెప్పారు. సో ఆ టైంలో నాకు సీ సెక్షన్ నార్మల్ అనేది అసలు ఇంపార్టెంట్ అనిపించలేదు. మెయిన్ బేబీ సేఫ్గా రావడం ఇంపార్టెంట్ అనిపించింది. ఆపరేషన్ థియేటర్కి తీసుకెళ్లారు. సో అనస్థీషియా ఇచ్చిన తర్వాత నా హాఫ్ ఆఫ్ ద బాడీ అసలు పని చేయలేదు. అండ్ బేబీ ఏడుపు ఎప్పుడు వింటానా అని చాలా ఎదురు చూశాను. కదా 2 సార్లు టైట్ ఉంది, ఫుల్ మోషన్ పాస్ చేసేసింది లోపల బేబీ. ఇదిగో ఇలా నాట్స్ ఉన్నాయి చూడు, అంటే ఇది ముడి పడిపోయింది. అంటే ఇలా ముడి పడితే ఇది 2 knots అంటాం. చూసావా, మామూలుగా మనం ముడేస్తే ఎలా ఉంటుంది, ఇది ముడుంది. ఇలా ముడి ఉండడం వల్ల వెళ్ళడం తగ్గుద్ది. చాలా పొడుగుంది కార్డు, ఇంత పొడుగు ఉంటుంది బేబీస్. 2 సార్లు ఇలా గట్టిగా చుట్టుకుంటుంది. నాకు గాలి ఆడట్టు అయిపోతుంది కదా, ఇది రామంటే ఇదంతా ఎన్నోగా అయిందంటే మోసమే. సడన్గా కొంచెం కళ్ళు మూసుకుపోతున్నట్టు అనిపించాయి. కానీ బేబీ ఏడుపు వినాలి నేను వెంటనే అని చెప్పి అలాగా నా లైఫ్లో ఉన్న హ్యాపీ మూమెంట్స్ అన్ని గుర్తు తెచ్చుకోవడానికి ట్రై చేశాను. సో ఎప్పుడైతే డాక్టర్ బేబీని బయటికి తీసి కీర్తనానికి బేబీ గర్ల్ పుట్టింది అన్నారో అప్పుడు నా హార్ట్లో ఉన్న భారం అంతా దిగిపోయినట్టు అనిపించింది. జీవితం యాంత్రికంగా వేగంగా సాగుతుంది. మొదటి ప్రేమ, మొదటి ముద్దు, మొదటి గెలుపు, ఇలా 30 సంవత్సరాల జీవితంలో మొత్తానికి 30 నిమిషాలు మాత్రమే జీవించామని చెప్పుకోగలం. అందులోనూ ముఖ్యమైన ఘట్టం తండ్రిగానో తల్లిగానో మారే సమయం. పుట్టిన బిడ్డను మొట్టమొదటిసారిగా చేతుల్లోకి తీసుకున్న ఆ నిమిషం. ఇదేనా నా బిడ్డ అని చూసే ఆ నిమిషం.
ఆటల పాటల నవ్వుల పుత్తడి బొమ్మరా బొమ్మరా ఆశగా చూసిన నాన్నకి పుట్టిన అమ్మరా అమ్మరా మేఘాల పల్లకి తెప్పిస్తా లోకాన్ని కొత్తగా చూపిస్తా వెన్నెలే తనపై కురిపిస్తా చల్లని హాయినందిస్తా మేఘాల పల్లకి తెప్పిస్తా లోకాన్ని కొత్తగా చూపిస్తా వెన్నెలే తనపై కురిపిస్తా చల్లని హాయినందిస్తా ఆటల పాటల పుత్తడి బొమ్మరా బొమ్మరా ఆశగా చూసిన నాన్నకి పుట్టిన అమ్మరా అమ్మరా ఏడుపు పిల్లలు పడుతుందని చెల్లెలు పెళ్ళి అమ్మ అమ్మ కూర్చోబెట్టి క్లిష్ట పరిస్థితుల్లో కూడా బేబీని కేర్ఫుల్ సేఫ్గా మన హ్యాండ్స్లో పెట్టి అడుగులే పడుతుంటే ఎదనిలా తడుతుంటే మధురమౌ భావాలే ఓ మోగేలోనా పలుకులే పైకొస్తే చిలిపిగా పిలిపిస్తే పులకలే పదులై వేలై పొంగే నాలోనా లాలి పాటే నేనై లాల పోసేవానై లాలనే నింపనా నేత హృదయాన మేఘాల పల్లకి తెప్పిస్తా లోకాన్ని కొత్తగా చూపిస్తా వెన్నెలే తనపై కురిపిస్తా చల్లని హాయినందిస్తా ఆటల పాటల నవ్వుల పుత్తడి బొమ్మరా బొమ్మరా ఆశగా చూసిన నాన్నకి పుట్టిన అమ్మరా అమ్మరా ఆకాశంలోని చందమామ బంగారు పాపై వచ్చేనమ్మ సాగరమాయే సంబరమే స్వాగతమాయే సంతసమే నాలోని ప్రేమ ప్రతిరూపమే ఈ ఇంట తానే సిరిదీపమే ఆకాశంలోని చందమామ బంగారు పాపై వచ్చేనమ్మా సాగరమాయే సంబరమే స్వాగతమాయే సంతసమే నాలోని ప్రేమ ప్రతిరూపమే ఈ ఇంట తానే సిరిదీపమే ఓకే నింగిలో నీలమంతా ఉంగరం చేసి ఇస్తా ఊరేగిస్తా సాగరం పొంగులన్నీ గవ్వల గవ్వు చేస్తా గారం చేస్తా తెల్లని ఏనుగుపై నా పాపని ఎక్కిస్తా చిలకలు హంసలని ఆడేందుకు రప్పిస్తా హరిత
సో మచ్ బంగారు తల్లి.